దేవుని వాగ్దానము యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్యసము. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు సిలువనెయ్యబడక మునుపు జరుగుతున్న సంభాషణ ఇది. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకం మీదకి వచ్చున్నాడు అన్నట్టుగా ఈ లేఖన భాగము సెలవిస్తున్నది. అయితే ఇంకొక లేఖన భాగములో యేసు ప్రభు పలికిన మాట మీ అందరికీ ఈ లేఖన భాగము సుపరిచితమే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఖచ్చితంగా ఎటువంటి సందేహము లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అంటే ఎవడును పరలోక రాజ్యము చేరుకోలేడు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ లేఖన భాగం ద్వారా మనకి చెప్పాలనుకుంటున్నాడు. ఈ సత్యమును గురించే సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకములో పుట్టాల్సి వచ్చింది. ఇంకొక లేఖన భాగం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనము. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యము గురించి మాట్లాడుతున్న మాటలివి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. ఈ మాటని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నా సేవకులు అన్న మాట దేవదూతలను ఉద్దేశిస్తూ పలుకుతున్న మాట ఇది. దేవదూతలు ఒకవేళ యేసు ప్రభు ఆయన రాజ్యంలో అప్పగింపబడినట్లయితే ఆయనని ఎటువంటి హాని కలగకుండా దేవదూతలు ఆయనని కాపాడుతారు. దేవదూతలకి ఎంత శక్తి ఉన్నది అని అంటే, రెప్పపాటున భూలోకాన్ని భస్మము చేసే అంత శక్తి ఉన్నది. అటువంటి శక్తి గల దేవదూతలు యేసు ప్రభుకి హాని కలుగుతున్నది అని అంటే ఊరుకుంటావా? ఖచ్చితంగా కాదు. దేవుడు తన ఇష్టానుసారంగా, దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి, దేవుడు నన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్లడానికి, నీ పాపాలు నా పాపాలు క్షమించడాని కోసము ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణ త్యాగము చేసి ఉన్నాడు అన్నట్టుగా మరొక లేఖన భాగము చదివి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినాను. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణము తీసే అంత శక్తి ఎవ్వరికి, ఆయన ప్రాణము తీసే అంత దమ్ము లేదు. నా ప్రాణము నేనే పెట్టుకుంటున్నా. దాన్ని పెట్టడానికి కానీ దాన్ని తీయడానికి కానీ నాకు అధికారం ఉన్నది. అయినప్పటికీ ఇది నా తండ్రి ఆజ్ఞ గనక ఆజ్ఞని గైకొంటూ ఆయన ఆజ్ఞ ప్రకారంగా నా ప్రాణము పెట్టుతున్నాను అన్నట్టుగా లేఖన భాగం సెలవుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు పరలోక రాజ్యానికి పోలేవు గనక ఆయననే నరరూపిగా ఈ భూలోకం మీదకి వచ్చి ప్రాణత్యాగము చేసి పుణ్య పురుషునిగా ఈ లోకం మీదకి వచ్చి ఎటువంటి దోషము, ఎటువంటి పాపము, ఎటువంటి కలంకము లేని పుణ్య పురుషుడిగా ఈ లోకంలోకి అవతరించి, ఈ లోకములోకి వచ్చి మనందరి పాప ప్రక్షాళన కోసం, మనందరి పాప క్షమాపణ కోసం ఈ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూలోకంలో ఆయన పుట్టిండు అన్నట్టుగా లేఖన భాగం సెలవిస్తున్నది.